जय श्री राम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయాః పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది. కిష్కింధ కాండం 43వ సర్గలో ఉన్నాం. సుగ్రీవుడు సీతాన్వేషణం కొరకు శతబలుడు మొదలగు వానరులను ఉత్తర దిక్కునకు పంపుట. వానర రాజైన సుగ్రీవుడు మామగారైన సుషేణుని పశ్చిమ దిక్కునకు పంపి వీరుడైన శతబలుడు అను వానరులతో ఇట్లు పలికెను. అప్పుడు సకల వానరులలో శ్రేష్ఠుడైన అన్నియూ తెలిసిన సుగ్రీవుడు తనకు శ్రీరామునకు కూడా హితకరమైన వాక్యమును పలికెను. నీ వంటి 1,00,000 మంది వానర్లతోనూ యముని పుత్రులైన నీ మంత్రులతోనూ కలిసి బయలుదేరుము. ఓ పరాక్రమవంతుడా, మీరు హిమవత్ పర్వతము శిరోభూషణముగా గల ఉత్తరపు దిక్కుకు వెళ్ళి అక్కడ అంతటను కీర్తిమంతురాలైన సీతను వెదుకుడు. కార్యములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడా, ఈ కార్యమును సాధించి శ్రీరామునకు ప్రియము చేసినచో మేము రుణ విముక్తులమై కృతార్థులము కాగలము. మహాత్ముడైన శ్రీరాముడు మాకు ఉపకారము చేసి ఉన్నాడు. దానికి ప్రత్యుపకారము చేసినచో మా జీవితము సఫలమగును. తనకు ఉపకారము చేయని వాడైనను ఎవరైనా కార్యమును కోరి వచ్చినప్పుడు అతని కార్యమును పూర్తి చేసిన వాని జన్మ సఫలమగును. ముందు ఉపకారము చేసిన వాని కార్యమును చేసినప్పుడు చెప్పవలెనా? మా ప్రియమును హితమును కోరు మీరు ఈ ఆలోచనతో సీతను వెదుకుటకు ప్రయత్నము చేయుడు. నరులలో శ్రేష్ఠుడు, శత్రుపురములను జయించువాడు అయిన ఈ శ్రీరాముడు అందరికీ పూజనీయుడు. మా విషయమున స్నేహభావముతో ఉన్నవాడు. బుద్ధి పరాక్రమముల సంపద గల మీరు ఈ వనదుర్గములలోనూ నదులలోనూ పర్వత మధ్యముల్లోనూ అన్వేషించుడు. అక్కడ మ్లేచ్ఛ, పులింద, శూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, బాహ్లీక, ఋషిక, పౌరవ, టంకణ, చీన, పరమచీన, నీహార, వరద దేశములలో బాగుగా వెదకి హిమవత్ పర్వతమునందు కూడా సీతకై అన్వేషించుడు. లోధ్ర పద్మక వృక్షముల సముదాయముల యందు, దేవదారు వనమునందు, అన్ని ప్రదేశముల్లోనూ రావణుని కొరకు సీత కొరకు వెదకుడు. పిమ్మట దేవతలు గంధర్వులు నివసించు సోమాశ్రమమునకు వెళ్ళి అక్కడ నుండి విశాలమైన చర్యలు గల కాలపర్వతమునకు వెళ్ళుడు. ఆ నీల పర్వతమునకు సంబంధించిన శిలా సముదాయముల పైన, పెద్ద పర్వత భాగముల పైన, గుహలలోను మహాభాగ్యవంతురాలు, దోషములు లేనిది అయిన సీతను వెదకుడు. పర్వత శ్రేష్టమైన బంగారంతో నిండిన ఆ కాల పర్వతమును దాటి సుదర్శన పర్వతమునకు వెళ్ళుడు. ఆ సుదర్శనము తర్వాత పక్షులకు నివాసమైన దేవసఖము అను పర్వతమున్నది. అనేక వృక్షముల చేత అలంకరించబడిన ఆ పర్వతమునందు అనేక విధములైన పక్షులుండును. ఆ పర్వతం పైన వనములందు, లోయల్లోనూ గుహల్లోనూ అన్ని స్థలముల యందు రావణుని కొరకు సీత కొరకు వెదకుడు. ఆ దేవసఖ పర్వతము దాటిన తర్వాత అంతటా 100 యోజనముల వైశాల్యము కల శూన్య ప్రదేశం ఉండును. అక్కడ పర్వతములు కాని, నదులు కాని, వృక్షములు కాని, ఏ ప్రాణులు కాని ఉండవు. భయంకరమై రోమాంచమును కలిగించు ఆ శూన్య ప్రదేశమును దాటి వెళ్ళి తెల్లని పర్వతమును చూడగానే మీకు ఆనందము కలుగును. అక్కడ విశ్వకర్మ నిర్మించిన రమ్యమైన కుబేరుని భవనమున్నది. తెల్లని మేఘము వలె ఎత్తుగా ఉండు ఆ భవనము బంగారముచే అలంకరించబడినది. అక్కడ అధికమైన పద్మములు, కలువలు గల ఒక విశాలమైన పద్మ సరస్సు ఉన్నది. హంసలతోనూ కారండవ పక్షులతోనూ నిండిన ఆ సరస్సును అప్సర స్త్రీలు సేవించుతుందురు. ఆ భవనములో విశ్రావణుని కుమారుడు, సర్వలోకములచే నమస్కరించబడువాడు, యక్షుల రాజు, శ్రీమంతుడు అయిన కుబేరుడు
యక్షులతో సంతోషముగా నివసించుతుండును. ఆ కైలాసము దగ్గర ఉన్న చంద్రుని వంటి కాంతి గల పర్వతముల మీద, గుహలలోనూ అన్ని ప్రదేశముల్లోనూ కూడా సీతను రావణుని వెదకుడు. మీరు క్రౌంచ పర్వతమును చేరి ప్రవేశించుటకు చాలా కష్టమైన దాని రంధ్రములోనికి చాలా జాగరూకతతో ప్రవేశించవలను. అది ప్రవేశింప శక్యము కానిది అని అందరూ చెప్పుదురు. సూర్యునితో సమానమైన కాంతి గలవారు, దేవతా స్వరూపులు, మహాత్ములు అయిన మహర్షులు, దేవతలు ప్రార్థింపగా ఆ కైలాస పర్వతం మీద నివసించుతున్నారు. క్రౌంచ పర్వతములకు సంబంధించిన పెద్ద శిఖరమును, ఇతరమైన గుహలను, చర్యలను, శిఖరములను, రంధ్రములను, మధ్య ప్రదేశమును పూర్తిగా అన్వేషించవలను. క్రౌంచ పర్వతములకు సంబంధించిన మానసమను కోరికను తీర్చు ఒక పర్వతం ఉన్నది. దానిపై వృక్షములుండవు, పక్షులు నివసించుతుండును. ప్రాణులు, దేవతలు, రాక్షసులు కూడా అక్కడికి వెళ్ళజాలరు. ఆ క్రౌంచ పర్వతమునకు సంబంధించిన చర్యలను, ప్రాంత భూములను, చిన్న పర్వతములను మీరందరూ వెదకవలెను. క్రౌంచ పర్వతమును దాటిన తర్వాత మైనాక పర్వతము వచ్చును. ఆ మైనాక పర్వతం మీద మయుడనే దానవుడు స్వయముగా నిర్మించుకున్న భవనమున్నది. అక్కడక్కడ కింపురుష స్త్రీల నివాసములున్నవి. ఆ మైనాకము చర్యలను, సమీప భూములను, గుహలను వెదకవలెను. ఆ ప్రదేశమును దాటిన పిమ్మట సిద్ధులు నివసించు ఆశ్రమము వచ్చును. దాని యందు సిద్ధులు, వైఖానసులు, వాలకిల్యులు నివసించుతుందురు. మీరు తపస్సు చేత పాపములన్నీ నశించిన సిద్ధులకు నమస్కరించి సీత వృత్తాంతము గురించి వారిని సవినయముగా ప్రశ్నించుడు. అక్కడ వైఖానసులకు సంబంధించిన సరస్సు ఉన్నది. బంగారు పద్మములతో నిండిన ఆ సరస్సులో లేత సూర్యుని వంటి కాంతిగల సుందరములైన హంసలు సంచరించుచుండును. కుబేరుని వాహనమైన సార్వభౌమము అని పేరుగల గజము ఆడ ఏనుగులతో కలిసి నిత్యము ఆ ప్రదేశమునకు వచ్చుచుండును. ఆ సరస్సు దాటిన తర్వాత చంద్ర సూర్యులు కానీ, నక్షత్ర గణములు కానీ, మేఘములు కానీ లేని ఎట్టి ధ్వనులు వినపడని ఆకాశం మాత్రం ఉండును. దేవతలతో సమానులై సహజమైన కాంతి గల అక్కడ విశ్రమించుతున్న తపస్సిద్ధుల చేత ఆ ప్రదేశము సూర్య కిరణముల చేత వలె ప్రకాశింప చేయబడుచుండును. ఆ ప్రదేశమును దాటిన తర్వాత శైలోదము అనే నది వచ్చును. దాని రెండు తీరములందు కీచకములు అని వెదుళ్ళు ఉండును. అవి సిద్ధులను నది ఆవలి ఒడ్డుకు తీసుకొని వెళ్ళి వెనక్కి తీసుకొని వచ్చుచుండును. అక్కడ పుణ్యాత్ములకు నివాసమైన ఉత్తర కురు దేశం ఉన్నది. అక్కడ బంగారు పద్మములు గల పద్మలతలు వ్యాపించిన ఉదకములతో, నీల వైఢూర్యముల వంటి ఆకులతో నిండి బంగారుమయమైన ఎర్రని కలువల చేత అలంకరించబడిన వేల కొలది నదులు ఉండును. ఆ ప్రదేశమునందు అంతటా చాలా విలువైన మణులు, రత్నములు, బంగారు వర్ణము కింజల్కములు గల చిత్రమైన నల్ల కలువల వనములు, సాటిలేని ముత్యములు వ్యాపించి ఉండును. ఇక్కడ నదుల ఇసుక తిన్నెలు బంగారం కలిగి ఉండును. అనేక రత్నములతో నిండి చిత్రవర్ణములై అగ్నితో సమానమైన కాంతి గల బంగారు పర్వతములు ఈ నదులలోనికి చొచ్చుకొని ఉండును. అక్కడ ఉన్న వృక్షములు నిత్యము ఫల పుష్పములతో నిండి ఉండును. పక్షులు వాటిపై నివసించుతుండును. దివ్యములైన గంధరస స్పర్శలు గల ఆ వృక్షములు అన్ని కోరికలను తీర్చును. కొన్ని వృక్షములు అనేక ఆకారములు గల వస్త్రములను ఫలించును. కొన్ని వృక్షములు ముత్యములతోనూ, వైఢూర్య మాణిక్యములతోనూ, విచిత్రములైన స్త్రీలకు పురుషులకు కూడా అనురూపమైన అన్ని ఋతువుల యందు సుఖముగా సేవింపదగిన అలంకారములను, కొన్ని వృక్షములు అమూల్యమైన మణులతో విచిత్రమైన వస్తువులను ప్రతిఫలించుచుండును. ఇక్కడ మరికొన్ని వృక్షములు చిత్రములైన ఆస్తరణములు గల శయనములను, మనస్సును ఆకర్షించు పుష్పమాలలను ఫలించును. కొన్ని వృక్షములు చాలా విలువగల పానములను, అనేక విధములైన భక్ష్యములను, రూప యవ్వనములతో ప్రకాశించు సద్గుణవతులైన స్త్రీలను ఇచ్చును. కాంతితో ప్రకాశించుతున్న గంధర్వ, కిన్నెర,
సిద్ధ, నాగ, విద్యాధరులు ఇక్కడ స్త్రీలతో కూడి ఎల్లప్పుడూ విహరించుతుందురు. అక్కడ ఉన్న వారందరూ పుణ్యాత్ములు, రతి ఎందు ఆసక్తి కలవారు, కామార్థములందు ప్రీతి కలవారే స్త్రీలతో కలిసి నివసించుతుందురు. అక్కడ అధికమైన నవ్వుల ధ్వనులతో కలిసి సకల భూతములకు మనోహరమైన గీత వాద్యముల ధ్వని ఎల్లప్పుడూ వినబడుచుండును. అక్కడ సంతోషించని వాడు కానీ, చెడ్డవారికి ఇష్టడు కానీ ఎవ్వడూ ఉండడు. అక్కడ మనోహరమైన గుణములు రోజు రోజుకి వృద్ధి పొందుతుండును. ఆ పర్వతమును దాటిన పిమ్మట ఉత్తర సముద్రం వచ్చును. దాని మధ్య ఎందు సోమగిరి అను గొప్ప బంగారు పర్వతముండును. ఇంద్రలోకములోను బ్రహ్మలోకములోను ఉన్న దేవతలు ఆ ఆకాశములో నిలిచి ఆ పర్వతరాజు సౌందర్యమును చూచుచుందురు. ఆ ప్రదేశములో సూర్యుడు లేకపోయినను సూర్యుడు ప్రకాశించుతున్నాడా అన్నట్లు అది సూర్యుని కాంతి వంటి కాంతితో కూడినదై పర్వతము కాంతి చేత ప్రకాశించుతున్నది. అక్కడ ప్రపంచ స్వరూపుడు 11 మూర్తులు కలవాడు అయిన భగవంతుడైన శివుడు, బ్రహ్మర్షులతో కూడిన దేవతా ప్రభు అయిన బ్రహ్మదేవుడు నివసించుతుందురు. మీరు కురుదేశమునకు ఉత్తరముగా ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళకూడదు. ఇతర ప్రాణులు కూడా అతటికి వెళ్ళజాలరు. ఆ సోమగిరికి దేవతలు కూడా వెళ్ళజాలరు. మీరు దానిని చూచి వెంటనే తిరిగి రండి. నేను చెప్పిన ప్రదేశములన్నీ వెతకండి. నేను చెప్పనిది ఏదైనా ఉన్నచో అక్కడ కూడా మీరు ఆలోచించి అన్వేషించండి. వాయువుతోనూ అగ్నితోనూ సమానులైన ఓ వానర్లారా, మీరు సీతను అన్వేషించి ఆమెను చూచినచో శ్రీరామునకు చాలా ప్రియము చేసినట్లగును, నాకు అంతకంటే అధికముగా ప్రియము చేసినట్లగును. వానర్లారా, మీరు అందరూ కలిసి కార్యము సాధించి నేను ఇచ్చిన మనోహరములైన ఉత్తమ పదార్థములను స్వీకరించి భార్యాబంధు సమేతులై శత్రువులు లేనివారే ఇతర ప్రాణులను కూడా పోషించుచు భూమిపై సంచరించగలరు. మొత్తం ఈ కిష్కింధాకాండలో సుగ్రీవుడు భారతదేశం నుంచి భూమి మొత్తం దాకా ఉన్న అన్ని ప్రదేశాల గురించి వివరణ ఇచ్చారు. జయ శ్రీరామ్. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని 43వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.